నాకేం అవసరం? నీకేం అవసరం? ఏది నీకేం అవసరం? నా ఫ్రెండ్ అని చెప్పిన ఫ్రెండ్ తోని లేచిపోదాము, బ్యాగ్ సదురుకో అవన్నీ. నీ ఎందుకు నేను ఎందుకు పోతాను నాకు చెప్పు ఫస్ట్. నేను పోతున్నా, నేను ఏడుస్తా చూడు. నీ ఇష్టమే, నీ ఇష్టం. గౌడ పగులుతుంది మళ్ళీ అనుకుంటున్నావేమో. కెమెరా ఎట్లా ఆన్ చేసుకుని డైరెక్ట్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతావు? ఇప్పుడైతే మనం అన్నం కలవడానికి అయితే వచ్చినాము. కానీ అన్న ఫోన్ మాట్లాడుతుండు. తను లేచిపోదాం అది ఇది అని ఫోన్ మాట్లాడుతుండు. కానీ నాకేం మరత తెలియదు. విద్యమే అని అనుకున్నా, కానీ వయసు అట్లా కొడతలేదు. మీకైతే ఒకసారి చూపిస్తా చూడండి గైస్. తను ఇట్లా అట్లా మాట్లాడుతుండు. సరే అయితే చూపిస్తా చూడండి. మరి ఎప్పుడు వెళ్దాం? మార్నింగ్ కాదు, మరి మీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారు? నువ్వు కూడా ప్యాక్ తీసుకుని, నేను కూడా ప్యాక్ తీసుకున్నా, వెళ్దాం. ఎవరికి చెప్పకు మనం ఇట్లా వెళ్ళిపోతున్నాం అని. ఏం చెప్పాను? నువ్వు నేను చెప్పిన లొకేషన్కి బ్యాగ్ తీసుకొని కొన్ని డబ్బులు తీసుకొని అదే ప్లేస్కి వచ్చేసాయి. నేను కూడా కొద్దిగా అమౌంట్ పెట్టుకొని వచ్చేసాయి. ఇద్దరు కలిసి అక్కడి నుంచి సిటీ బస్ ఎక్కి వెళ్ళిపోయింది. ఓకేనా? మరి హ్యాండ్ ఇస్తావా? ఎట్లా? ఎన్నో గుండె లోతుల్లో రెడీగా కదా, రేపు మార్నింగ్ వస్తాను. అదే బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి. ఎర్లీ మార్నింగ్ పోవాలి. ఎవరు కనిపెట్టి నేను కూడా బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను. ఇంట్లో కూడా వెళ్ళాలి. నేను మా ఎర్లీ మార్నింగ్ చేసి మీకు కాల్ చేస్తా. రెడీ అయ్యి ఉంది. ఇంటి బయటికి మా ఫ్రెండ్ అనే ఎవరు వస్తారు, కాల్ తీసుకొని నేను కూడా వచ్చేస్తాను. నేను కూడా వచ్చేస్తాను. సో చూసినారు కదా, తనైతే కొడుతున్నాడు లేచిపోదాం అది ఇది అని అంటున్నాడు. ఒకసారి అయితే విద్యకు ఫోన్ చేసి అడుగుదాం. ఇప్పుడైతే మనం విద్యకు ఫోన్ చేసి తెలుసుకుందాం. అయితే ఫోన్ చేస్తున్నాం. తను కూడా హలో, ఎక్కడ ఉన్నావు విద్య? రాజు ఫోన్ నీతో మాట్లాడుతున్నావా అని అనుకున్నా. ఫోను నీతో మాట్లాడుతున్నాని వాయిస్ ఫోన్ చేసినా అని తెలియదు. తను ఫోన్ మాట్లాడుతున్నాను నీతో అని నేను అనుకున్నా. ఫోనే చేయలేదా? తను వరకు ఫోన్ చేసి లేచిపోదాం అది ఇది అని బ్యాగ్ చదువుకో. తను లేచిపోదామని అంటుండు, బ్యాగ్ చదువుకో అది ఇది అని అంటుండు. నాకేం అర్థమవుతలేదు. ఒకసారి అయితే నువ్వు ఇటుకొస్తావా తన రూమ్ కాడికి? తన రూమ్ కాడికి తను బ్యాగ్ చదువుకో లేచిపోదాము అది ఇది అని అంటుండు. నీతో అని నేను అనుకున్నా. నేను తను కలవడానికి వచ్చిన. తను కలుసుదామని వచ్చిన. చూడలేదు, డోర్ కట్ అని తను ఫోన్ మాట్లాడుతున్నాడు వేరేతో. ఒకసారి అయితే నువ్వు ఉట్టుకొస్తావా? సో గైస్ తనకైతే ఫోన్ చేసిన, ఇప్పుడైతే వస్తుంది. తనైతే రూమ్లో ఉంది.
ఎవరితో మాట్లాడుతున్నా? ఎట్లా వచ్చారు సడన్ గా? ఎవరామె? ఒక్క నిమిషం అమ్మలో చేస్తాను. ఎవరామె? ఎవరు కానీ మీరు ఇట్లా సడన్ గా వచ్చి ఏంది ఎవరు మీరు అంటారు? ఎవరామె అంటే నేనా ఏమన్నా? ఎవరామె? మీరు ఎందుకు వచ్చారు అసలు నాకు అర్థం కాలేదు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అయ్యో అది చెప్పు ఫస్ట్. ఏమో లేచిపోదాము బ్యాగ్ సర్దుకొని మాట్లాడుతున్నావు అంటే తప్పుగా నేనేం మాట్లాడినా? అబద్ధాలు అడగా నిజం చెప్పు. ఏ ఫ్రెండ్ తను. ఫ్రెండ్ అయితే మరి ఇలా వాళ్ళ తను లేచిపోదాం అది అని అంటుండు. అదే అదే అడుగుతున్నా. ఫ్రెండ్ అయితే లేచిపోదాం అంటావా? మరి నీకేమొస్తాం? నేను ఎవరితోనో మాట్లాడతా. అయ్యో బ్యాగ్ చదువుకుని అడిగిరా. ఎందుకు వచ్చిర్రు? కెమెరా ఎందుకు ఆన్ చేసిర్రు? నాకు అర్థం కాదు. నేను ఏమన్నా చేసుకుంటా భయ్. నాకు ఏంది మీరు ఏంది అసలు చెప్పు, నాకు అర్థం కాదు. ఇక్కడ పోయినా మీరు ఇన్వాల్వ్ కాకుండా ఎందుకు డోర్ నాక్ చేసి రావడం తెలియదు? డైరెక్ట్ ఇన్వాల్వ్ వచ్చి కెమెరా ఆన్ చేసుకుని వచ్చిర్రు. సరే మాట్లాడతా భయ్. నా ఇష్టం, నా లైఫ్, నా ఇష్టం, నా రూమ్. నేను ఏమన్నా మాట్లాడుకుంటా. కానీ చెప్పు అసలు నీకేం అవసరం? నేను నీకేం అవసరం ఏది? నీకేం అవసరం? ఇది అసలు అర్థం కాదు. నీకేం క్లారిటీ కావాలి చెప్పు ఒకసారి. నీకేమైనా క్లారిటీ మాట్లాడాలంటే చేడు తీసుకో. మాట్లాడుతున్నావు చెప్పు. నువ్వు చేడు తీసుకొని నువ్వు ఫస్ట్ ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పు. మన నా పొరలని నువ్వు ఫస్ట్ ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పు. చెప్పేదాకా అసలు మాట్లాడు. పక్కన వాళ్ళు కొట్టించుకోకు. చెప్పు ఫస్ట్ ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? అయ్యో ఆ టేబుల్ తీసుకొని కూర్చొని క్లియర్ గా నీకు డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పు, నేను క్లారిఫై చేస్తా. దీంతో ఇక్కడి వరకు ఏం చేసే చిన్నగా ఇప్పుడు చెప్పేది చెప్పేది నేను మాట్లాడతా. నా లైఫ్ అన్నప్పుడు నేను నీ లైఫ్ ఏంది? నీ లైఫ్ నాకు అర్థం కాదు. నేనే ఆన్ చేస్తే పెట్టినా. నువ్వు కెమెరా ఎట్లా ఆన్ చేసుకుని డైరెక్ట్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతావు? ఎందుకు కావద్దు అంటే నేను ఎందుకు కావద్దు? నేను లేచిపోతా అది అన్న నీకు టాపిక్ ఎట్లా? నాకు తెలుసు, ఎట్లా తెలుసు? మాకు తెలుసు. వాడు వచ్చి నేను కలవడానికి వాడు పడద పక్కన చెప్పులు ఇప్పుతుంటే నువ్వు ఎందుకు లేచిపోదాం బ్యాగ్ చదువుకుంటున్నావు అంటే ఏడికి లేచిపోతావు? ఎవరామె? ఎవరైనా ఉండాలి, నీకేం అవసరం? నాకు అవసరం కాబట్టి అడుగుతున్నా. ఏం అవసరమే? దౌడ పగులుతుంది మళ్ళా కథలు పడ్డావనుకో. అర్థమైందా? ఎవరు తను చెప్పు. ఫోన్ ఇక్కడ నీకు అవసరం లేదా? అది ఎవరు చెప్పు. అది నా లైఫ్, నా మ్యాటర్, నా ఇష్టం. అది నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? నేనేంది చెప్పు అసలు రోజు రోజుకి ఏం అవసరం? నాకు అవసరమే భయ్యో, నాకు అవసరమే. నువ్వు చెప్పేదాకా నేను అసలు వదలని. ఇప్పుడు నేను పర్సనల్ చాలా ఉంటాయి, దాంతో నీకు అవసరం అంటే పర్సనల్స్ సరే. ఆమె ఎవరు చెప్పు ఫస్ట్. చెప్పాను ఎందుకు? నా ఫ్రెండ్ అని చెప్పిన ఫ్రెండ్ తోని లేచిపోదాము బ్యాగ్ చదువుకో అవన్నీ చెప్పారు. అర్థమవుతుందా? లేచిపోతా అయితే ఎవరు ఆమె? దేనికి ఫస్ట్ వెళ్ళిపోవాలి? నేను ఇన్వైట్ కూడా చేయలేదు. దేనికి వెళ్ళిపోవాలి? దేనికి వెళ్ళిపోవాలి కాదు, నువ్వు దేనికి వెళ్ళిపోవాలంటున్నావు? రా అని కూడా నేను చెప్పాలి. నీతో మాట్లాడి కూడా ఎవరు ఆమె నాకు చెప్పు ఫస్ట్. మరి నువ్వు అంత డీప్ ఎందుకు మాట్లాడుతున్నావు ఆమెతోటి? నా ఇష్టం భయ్, నా ప్రైవేసీ. ఎవరు ఆమె చెప్పునైనా? నా ఫ్రెండ్. ఓకే, నా లవర్. ఓకేనా? మరి అట్లా చెప్పు. నా లవర్. మరి లేచిపోవడం ఎందుకు? అరే నా ఇష్టం భయ్, నీకెందుకు? నా లైఫ్ గురించి నీకెందుకు? నా పర్సనల్ నాకు అవసరం కాబట్టి అడుగుతున్నావు. అయ్యో నీకెందుకు అంటావు? ఎందుకు? నాకు అవసరమే. నీకు అవసరం లేదు, వెళ్ళిపో. నీకు అవసరం లేదు. అది నాకు అవసరం అయ్యో, అవసరం కాబట్టి అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయంటే ఇంకో వెళ్ళిపో. నేను ఎందుకు నాకు చెప్పు ఫస్ట్. నేను పోతున్నా, ఏడుస్తా చూడు. నేను చెప్తున్నా కదా.
డ్రామా నా దగ్గర చేయకు. ఏడుస్తా ఎవరిని బెదిరిస్తున్నావు? నేనేం బెదిరియట్నే. నీకు అవసరం లేదు దీని గురించి, నువ్వు వెళ్ళిపో. నువ్వు చెప్పు ఫస్ట్ చెప్పేది. నా లైఫ్ నేను ఎవరితోనన్నా మాట్లాడతా, నా ఇష్టం. అంతేనా? అంతే. మళ్ళీ నీకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో ఫస్ట్ నుంచి. నాకు నువ్వు ఇప్పుడు దరిదాపలు కూడా కనిపించవు. వెళ్ళిపో అన్న, నాకు అవసరం వెళ్ళిపో అన్న. నాకు అవసరం నీకు అవసరం లేదు, నాకు నువ్వు అవసరం లేదు. వెళ్ళిపో. నన్ను వెళ్ళిపో. 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 సరే వెళ్ళిపో ఫస్ట్.